ఈగల్ ఆగ్రో ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు గిరీష్. నేను శ్రీనివాస మిల్క్ డైరీస్ ఉయ్యూరు నుంచి వచ్చాను. మాది ఉయ్యూరులో మిల్క్ డైరీ ఉందండి. మేము కూడా ఇలాగే పాలు పెరుగు అమ్ముతాము. కానీ ఇక్కడ వాడే క్వాలిటీ, ఇక్కడ వాడే పద్ధతులు అన్నీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించి సార్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. రైతన్న మిల్క్ డైరీ వారు నిర్వహిస్తున్న కుండ పెరుగు ఏదైతే కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయో అవి చాలా కొత్తగాను జనాలకి చాలా ఆరోగ్యకరంగా అనిపించి ఇక్కడికి నేను గత కొన్ని రోజులు నేర్చుకోవడానికి వచ్చిందండి. యాక్చువల్లీ మాది శ్రీనివాస మిల్క్ డైరీస్ ఉయ్యూరు. మేము గత కొన్నేళ్లగా పాలు, పెరుగు, నెయ్యి, మజ్జిగ, బటర్ మిల్క్ అన్ని ఉత్పత్తులు మేము కూడా అమ్ముతున్నాము. కానీ ఇక్కడ వాడే ఒక పద్ధతులు, మెలకువలు, సార్ చెప్పిన కాన్సెప్ట్లు చాలా కొత్తగా అనిపించి ఇక్కడికి రావడం జరిగిందండి. యూట్యూబ్లో చూసి నాగమల్లేశ్వర గారిని కాంటాక్ట్ చేయగా ఆయన మంచిగా రిసీవ్ చేసుకున్నారండి. అలాగే వచ్చి ఇక్కడ ఉన్న పద్ధతులు అన్నీ నాకు నేర్పించారు, మెలకువలన్నీ చెప్పారు. ఇదే యొక్క మెలకువలతో, ఇదే యొక్క క్వాలిటీతో ఉయ్యూరు ప్రజలకు, పరిసర ప్రాంత వాళ్ళందరికీ కూడా మేము అందించాలనుకుంటున్నాము. కుండ పెరుగు అన్న కాన్సెప్ట్ ఎందుకు మనం తీసుకోవాలంటే, కుండ అనేది మనం మట్టిని తయారు చేయడం వల్ల పక్కా న్యాచురల్ టేస్ట్ అనేది మనకు వస్తుందండి. అలాగే కుండలో నుంచి పాలు తోడేయడం ద్వారా దానిలో ఉన్న పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి పెరుగులో ఉన్న దాన్ని పీల్చుకుని మనకు డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కుండని ప్రిఫర్ చేయడం వల్ల మనం ప్లాస్టిక్ తగ్గించిన వాళ్ళం కూడా అవుతాము. కుండ మనం చివరిగా వాడినాక దాన్ని మనం ఇంట్లోకైనా వాడచ్చు, లేదా మట్టిలో పెట్టినా కానీ మట్టిలో కలిసిపోయి ఎటువంటి హాని అనేది మనకి జరగదండి, ప్రకృతికి కూడా జరగదు. నేనైతే ఇక్కడికి రావడం ద్వారా చాలా కొత్త విషయాలు అనేది నేర్చుకున్నానండి. ఇక్కడికి ఎవరైతే కొత్తగా డైరీ పెట్టి ఎవరైతే పాల వ్యాపారం చేద్దాం అనుకున్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ముందు విజిట్ చేసి నేర్చుకోవాలండి. ఎందుకంటే బిగినర్ మిస్టేక్స్ అనేవి మనం చాలా చేస్తూ ఉంటాము. ఆ మిస్టేక్స్ అయితే ఏమేమి చేయకూడదో మల్లి గారు నాకు చాలా దగ్గరుని మరి నేర్పించారు. ఈ రైతన్న మిల్క్ డైరీ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఎవరైతే కొత్త డైరీ పరిశ్రమలో వస్తున్నారో వాళ్ళు మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాతే డైరీ పెట్టాలనేది అయితే నా ఉద్దేశం అండి. నాకు ఇక్కడికి వచ్చి ఉన్న రోజులు ఇక్కడ ఫ్రీ అకామిడేషను, ఫ్రీ ఫుడ్డు అన్నీ మంచిగా ఉండి ఆయన దగ్గరుండి ఆయన పర్యవేక్షణలో నేర్పించిన రైతన్న మిల్క్ డైరీ ఓనర్ నాగమల్లేశ్వర గారికి నా ధన్యవాదాలండి. ఇంకా మీలో ఎవరైనా కానీ కొత్తగా డైరీ పెట్టాలనుకున్నా, డైరీ పెట్టి నడిపిస్తూ ఉన్నా కానీ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి డెఫినెట్గా నేర్చుకోండి. మీకు ఎలాంటి మెలకువలు కావాలన్నా కానీ ఈ రైతన్న మిల్క్ డైరీకి వచ్చి నేర్చుకోండి. మనకి దగ్గరుండి అన్ని సార్ వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఈగల్ ఆగ్రో వాళ్ళకి, నాగమల్లేశ్వర గారికి, రైతన్న మిల్క్ డైరీ వారికి నా యొక్క ధన్యవాదాలు.